మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున ప్రభువుని స్తుతించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన వాక్య ధ్యానము కొరకిన భాగము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 6 నుండి 18 వరకున్న వచనాలను ఈరోజు మనం ధ్యానం చేయబోచున్నాం. 18వ వచనం: నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండు లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడను గ్రహించమని యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఒక చిన్న ప్రకటన. మనకు మీదటి జూలై, ఆగస్టు మాసములలో మందిర వార్షికోత్సవములు, దానికి ముందుగా 2-3 దినములు మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరగనై ఉన్నాయి. కనుక దైవజనుల యొక్క నడిపింపు కొరకును, సంఘక్షేమాభివృద్ధి కొరకును, వార్షికోత్సవ ఆరాధన, అలాగుననే ఉపవాస ప్రార్థనలకు దేవుని కృప సమృద్ధిగా తోడై ఉండాలని గడిచిన దినము నుండి, అనగా 8వ తారీఖు నుండి మందిరావరణములలో వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయుచున్నారు. సమయం సాయంత్రం 5 నుండి సాయంత్రం 6 వరకు 1 గంట. అందరూ కాదు, కొందరు ఆసక్తి కలిగిన వారు, పరిచర్యను గురించి భారం కలిగిన వారు ప్రార్థనలు చేయుచున్నారు. ఇంకా ఈ వార్త అందరికీ తెలియలేదు. సో కనుక మిగిలిన వారికి కూడా ఈ వార్త అందించబడాలనే ఉద్దేశంతో తెలియపరుస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా పరిచర్య కొరకు భారంతో ప్రార్థనలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మందిరంలో 5 గంటల నుండి 1 గంట, 6 గంటల వరకు విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చును. ఆసక్తితో పాల్గొనండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు యోబు మొదటి దీవించబడిన దానికంటే రెట్టింపుగా దీవించబడ్డాడు. కనుక ప్రియరా, సంఘం కొరకు, పరిచర్య కొరకు మనము ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు నిశ్చయంగా మన ఎడలను ఆయన కృప చూపి మేలు చేయుటకు సమర్థుడునై ఉన్నారు. సంతోషం. ఈరోజు వాక్యంలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు అంటున్నాడు భక్తుడు. దేవాది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో ఈ మాట చెప్పుచున్నారు. కనుక మోషే ఈ మాట మాట్లాడుతున్నాడంటే దేవుడే ఈ మాటను మోషేకి అందించారు. ఏంటా మాట? నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు సంతోషించదవు. ఈరోజు మానవునికి కావలసినది సంతోషం, నిత్యరాజ్యం. ప్రియులరా, ఒకప్పుడు మనుషునికి ఎన్నో
కొదువులు ఉండేవి. కానీ ఇప్పుడు మనిషికి కొదువైనది ఒకటే: సంతోషం, ఆనందం. దానిని పొందుటకు గాను శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. దానిని పొందుటకు గాను దొరకకపోతే కృత్రిమముగా దాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అయితే ఇశ్రాయేలుతో ప్రభు చెప్పుచున్న మాట: నీవు తప్పక దేవుని సన్నిధిలో సంతోషిస్తావు అంటున్నారు. అయితే ఎప్పుడు ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో సంతోషిస్తారంటే, దేవుడు కొన్ని నియమాలను ఈ వచనాల్లో చెప్పుచున్నారు. ఏమంటున్నారు? ఉదాహరణకి 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని అంటున్నారు. అంటే ఏం తినాలి ఇక్కడ? వీరు ఈ చదువబడిన వచనాలలో వారట ఏదైనా బలిని కానీ, ఏదైనా ప్రత్యేక అర్పణ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదట. ఎక్కడ ఇవ్వాలి? దేవుని సన్నిధిలోనే ప్రతిష్టార్పణ, స్వేచ్ఛార్పణ, మొక్కుబళ్ళు అన్నీ చెల్లించి వాటిని అచ్చటనే ఆ బలి అర్పణ సంబంధించిన వాటిని మందిరములోనే తినమని నియమమును ఏర్పరిచారు. ప్రియులారా, దేవుడు ఏదైనా ఒక నియమమును ఉంచినప్పుడు ఆ నియమములోనే మనము దీవించబడతాము. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ, ఏ పర్వతం మీదైతే ఆ పర్వతం, ఏ చెట్టు నీడైతే ఆ చెట్టు నీడ, అక్కడ వాటిని బలి అర్పించకూడదంట. 13వ వచనం, నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి అంటున్నారు. ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదట. మరి ఎక్కడ అర్పించాలి? 14వ వచనం, యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించి సమస్తమును జరిగించవలెను. ఇది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి నియమం. ప్రియులారా, దేవుడు కోరుకున్న చోటనే, దేవుడు ఏర్పరిచిన స్థలముననే అర్పించాలి. యాకోబు తండ్రి ఇంటి నుండి మామగారింటికి వెళుచున్నారు. పద్దనారానికి మొక్కుబడి చేశాడు బేతేలులో. తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఎక్కడ అర్పించమన్నారు? నీ శ్రమ దినమున నీవు కృంగిపోచున్నప్పుడు బేతేలులో నీకు మొదట కనబడిన దేవునికి అక్కడ బలి అర్పించని చెప్పారు. ఆ ప్రకారంగా యాకోబు వెళ్ళి బేతేలులో, నిజానికి సుక్కోతులో ఉన్న వ్యక్తి అయిన సుక్కోతులో నుంచి బేతేలుకి వెళ్ళి బలి అర్పించాడు. సుక్కోతులో బలి అర్పించడానికి స్థలం లేదా అంటే ఉన్నది. కానీ మొక్కుబడి చేసింది ఎక్కడ? అక్కడనే మొక్కుబడి చెల్లించారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఇశ్రాయేలుతో ప్రభువారు నీవు కోరుకున్న స్థలాన్నే కాక దేవుడు ఏర్పరిచిన స్థలములోనికి వెళ్ళి నీ అర్పణను అర్పించు అంటున్నారు. చూడు, ఒక చిన్న మాట చెప్తాను. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవుడు ఏర్పరిచిన చోటు మనకుంటుంది. దేవుడు ఏర్పరిచినటువంటి స్థలం మనకుంటుంది. కనుక ఆ చోటునే మన హృదయపూర్వకమైన కానుక, దహనబలి, నైవేద్యం ఇవి ఆ చోటనే అర్పించాలి. అది ప్రభు కోరిన చోటది. అంతే తప్ప నాకు ఇష్టమైన చోట నేను ఇస్తాను, నాకు ఇష్టమైనప్పుడు నేను అర్పిస్తానంటే దాని ద్వారా నీవు సంతోషించడమే తప్ప దేవునికి మహిమ రాదు. ప్రియులారిక రెండో మాట ఏం చెప్తున్నారు? 16వ వచనం, మీరు రక్తమును మాత్రము తినక దానిని నీళ్ళ వలె నేల మీద పారబోయవలెను అంటున్నారు.
ఏ జంతువునైనా బలి అర్పణ అర్పించినప్పుడు రక్తమును మీరు తినవద్దు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, ప్రభు చెప్పారు, బలి అర్పణలో అర్పించి పశువు యొక్క రక్తము దాని దేహమునకు లేక శరీరమునకు ప్రాణం. కనుకనే మీరు ఆ రక్తమును తినవద్దు అని ప్రభు చెప్పుచున్నారు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇలాగున ఆ నియమములను ప్రభు ఏర్పరిచారు. ప్రభు ఏర్పరిచిన నియమాల చొప్పున ఇశ్రాయేలు నిలిచినప్పుడు ప్రభువారు అంటున్నారు, నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషిస్తావు. వెళ్ళే మార్గంలో ప్రభు నీకు తోడుగా ఉంటారు. తలపెట్టు కార్యాలు సఫలమవుతాయి. విఫలం అనేదే నీ చాప్టర్లో ఉండదు అంటున్నారు. కనుక దేవుని నియమమున నిలిచి దైవ కృపను పొందుకుందుము గాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.